ఇప్పుడు ప్రయత్నం అనేది ఎంత గొప్పదో, మన చుట్టూ వాతావరణం ఎలా కాపాడుకోవాలో మనం తెలుసుకుంటే, సనాతన ధర్మ రక్షణ కోసం ఆయన చెప్పిన ఒక సూక్తి వివాదాస్పదమైంది. అది ఎలా నిజమో నేను చెబుతా. మీ భవిష్యత్తుకు మీరే విధాతలు, యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇది వివేకానందుడి మాటలో చాలా గొప్ప మాట, చాలా ప్రచారంలో ఉన్నమాట. యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. దీన్ని ఒక హస్త సాముద్రికం వాడేసుకోవడం చూశాను నేను. అబ్బా ఏం తెలివిరా అనుకోను. ఈ డెస్టినీ మీ చేతుల్లో ఉందండి, దాన్ని ఇలా పెట్టండి అన్నాడు. అది ఆయన దృష్టి. అది చేతిలో అంటే గీతల్లో ఉందిట. అంటే ఈ గీత భార్య గీత, ఈ గీత భర్త గీత, ఏదో పెట్టేశాడు మొత్తం. ఇక్కడ ఉదాహరణకు ఒక పేరు. వివేకానందుడు చెప్పింది అది కాదండి. నిజానికి మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాం కదా, భారతీయులం, సనాతన ధర్మం. మన భవిష్యత్తు మన చేతిలో ఎలా ఉంటుందండి? మన సిద్ధాంతం ప్రకారం మనకు చాలామంది చెబుతున్నది ఏమిటి? అంతా ముందే నిర్ణయించబడి ఉంటుంది. కర్మఫలాల ప్రకారమే ఈ జన్మెత్తే మనం, ఆ ప్రకారం నడుస్తూ ఉంటుంది. కర్మను ఎవరు మార్చలేరని చెబుతారు కదా. ఇందులో ఉండే పొరపాటు అవగాహనను సరిచేశాడు ఆయన. మీరు ధర్మాన్ని తప్పర్థం చేసుకుంటారు. మీ చేతిలో చాలా ఉంది, మీకు ఆ విషయం తెలియట్లే, మీరు ఒప్పుకోట్లా. ఎందుకంటే కర్మ 3 రకాలుగా ఉంటుంది. మీ భవిష్యత్తుకు మీరే విధాతలు అన్నాడు తెలుగులో చెప్పాలంటే. రామకృష్ణ మఠం వాళ్ళు వేసిన పంచాంగాన్ని చూడండి మీరు. సంవత్సరం లేకుండా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉంటాయి. రోజు ఒకటి తిప్పి మా ఇంట్లో మేము రోజు చూస్తాను. నేను పొద్దున కాఫీ 8:15 కాఫీ తాగేటప్పుడు ఖచ్చితంగా ఇవాళ ఫిబ్రవరి 29, ఇవాళ కూడా చూసే నేను ఇక్కడికి వచ్చా. అభ్యాసం వల్ల సౌశీల్యం ఖచ్చితంగా వస్తుంది. అభ్యాసం చెయ్యి, సద్గుణాలు పట్టుబడతాయి. ఇది ఫిబ్రవరి 29 సూక్తి. కావాలంటే చూసుకోండి, ధారణలో తేడా ఉండదు. ఇవాళ ఫిబ్రవరి 29 సూక్తి. ఇది ఇవాళ పొద్దున కూడా చూసే వచ్చాను నేను. ఇవాళ కోసం చూడలేదు, రోజు అలవాటు నాకు అది. రోజు జపం అయిపోయి 8:15కి కాఫీ తాగేటప్పుడు ఖచ్చితంగా కాఫీ గ్లాస్ అక్కడ ఆ బల్ల మీద పెట్టి అక్కడే ఉన్న పంచాంగం తీసి ఇవాళ ఏముంది, ఇవాళ మనం దీన్ని ఎంతవరకు పాటించగలం, ఆచరణలో పెట్టేద్దాం, వీలైనంతవరకు చేద్దాం. ఇవాళ కాదు రేపు సాధ్యం అవుతుంది, ప్రయత్నం చేయాలి కదా. ఊరికి కంఠస్థం చేయడం దేనికి? సభలో చెప్పడానికే. నేను 365 కంఠస్థం చేసి అక్కర్లేదు, మూడు పాటించు చాలు, నువ్వు కంఠస్థం చేయక. కంఠస్థం చేయనికంటే పని లేక చిన్నపిల్లలాగా నేను వరుసగా అప్పు చెబుతా అక్కర్లేదు, వరుస తప్పినా పర్వాలా, పాటించావా లేదా? 365 కంఠస్థం చేయడం సమస్య కదా. 3, 6, 5 కొన్ని పాటించు చాలు. అబ్బాయి పాటించడం ఇదో ప్రజ్ఞ ఇక్కడ. ఆయనకి అన్నీ వచ్చిన ఏం ఉపయోగం, ఏది చేయడు. అది చేసే విధానం ఎలాగంటే ఆయన చెబుతున్నాడు, నువ్వు అలవాటు చేయి. ఇవాళ చూడండి మీరు సూక్తి ఎలా ఉందో. అభ్యాసం వల్ల సౌశీల్యం అలవడుతుంది. సద్గుణాలన్నీ అభ్యాసంతో వస్తాయి. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పెర్ఫెక్ట్. అవునా కదా? మనం ప్రాక్టీస్ చేయాలా వద్దా? ఏవి రావండి అంటే కర్మ సిద్ధాంతంలో వచ్చే ప్రమాదం ఏమిటంటే, మన వాళ్ళు పెద్దలు కొంతమంది చేసే వ్యాఖ్యానాల్లో పుట్టుకతోనే అన్నీ వస్తాయమ్మా, మనం మారిస్తే మారతారేమిటి, అలా నీరసపు మాటలు మాట్లాడకండి అమ్మా. దయచేసి పెద్దలకి నమస్కారం. మీరు మారిస్తే మారతాడు, వాడంతటా వాడు మారతాడు. మారనివ్వండి, మారే అవకాశం ఇవ్వండి వాడికి. వాడి జీవితాన్ని మీరు నిర్ణయం చేసేయకండి. పైగా ఏమంటారంటే ఇంతటితో ఆపరండి, వాళ్ళన్న అనంతే. అవి ఇది ఎక్కడదో అంటే దశపూర్వేషాం దశాపరేషాం పరమభ్రష్టాగా అయిపోయింది అనమాట. ఇంకా 10 ఏళ్ళు మొత్తం గెంటేసి 10 తరాలు వాడి వంశం అంతా పాడైపోయిన దానికి ఆ కుర్రాడు బాగుపడతాడండి అసలు. వాడు కూడా చదువు రావట్లా, ఇబ్బంది పడుతుంటే వాళ్ళ నాన్నకు వచ్చేది కాదు, ఇలాగే వారాలు చేసుకున్నాడు. ఈ ముసలావుడికి పనేం లేదు ఇక్కడ. ఈ వ్యాఖ్యానం చేయాలమ్మా, ఇది అవసరమా? వాడు బతుకు పాడైపోలేదా? వాళ్ళ నాన్నకి రాకపోతే వాడికి రాకూడదని ఏదైనా ఉందా? ఒరే ఆ గొడవ నీకెందుకురా, నువ్వు ప్రయత్నం చేయమని చెప్పాలి కదా. అందుకే వివేకానందుడు ప్రోత్సహిస్తూ యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ చేతిలో ఉంది, నువ్వు ప్రయత్నం చేయి. మీ భవిష్యత్తుకు మీరే విధాతలు. ఎలాగా? సిద్ధాంతం ఒప్పుకున్నమాట మనం రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. తప్పుడు వ్యాఖ్యానం చేయడం వల్ల కర్మ సిద్ధాంతం లోకంలో తప్పుగా ప్రచారం అవుతుంది. దాని సరైన విధానం ఏమిటంటే కర్మ 3 రకాలుగా ఉంటుంది. ఒక రకంగా ఉండదు. సంచితం, ప్రారబ్ధం, ఆగామి. శాస్త్రం చెప్పిన విషయం ఇది జనంలోకి తీసి ఎంతసేపు ప్రారబ్ధ కర్మ గురించి మాట్లాడతారు. అది ఈ జన్మకు సంబంధించింది నిజమే. సంచితం ఏం చేస్తావు? సంచితం అంటే జన్మల బట్టి మనం కుక్క జన్మెత్తినా, బల్లి జన్మెత్తినా, లేదు ఒక దేశభక్తుడు జన్మెత్తినా, ఒక సైనికుడు జన్మెత్తినా, ఒక మహారాజు జన్మెత్తినా, లేదు మత్స్యకంగా జన్మెత్తినా, కూడబెట్టి చేసుకున్న పుణ్యాలు పాపాలు ఉంటాయే, అవి సంచిత కర్మ. అవి మూటగట్టి ఉన్నాయి. అది ఈ జన్మలో ఫలించవు. మూటగట్టిన విత్తనాలు నాటితే ఫలిస్తాయి, నాటకపోతే ఫలించవు. రైతు విత్తనాలు మూట కట్టుకుని పెట్టుకునేవారు పూర్వం, ఓ చూరులో పెట్టేవారు. అవి పొలంలో నాటేవారు. నాటితే ఫలిస్తే, నాటకపోతే ఫలించవు కదా. ఈలోపు రైతు కొడుకో కూతురో ఎవరో అవి వేరుశనగ విత్తనాలు కదా, గింజలే కదా అని శుభ్రంగా వాళ్ళకి సరదా పుట్టి వేయించుకుని తినేసారనుకో, అయిపోయింది, వేరుశనగ పంట ఉండదు ఇంకా.
అంచేది విత్తనాలు దాచిపెట్టినప్పుడు నాటితే ఫలిస్తాయి, ఈలోపు వేయించుకుని తినేస్తే ఫలించవు కదా. సరిగ్గా కర్మ సిద్ధాంతంలో కృష్ణుడు చెబుతాడు, సంచిత కర్మ జన్మజన్మల కర్మ గురించి ఏడవకయ్యా అనవసరం. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాకు పండితం బుధాక 5వ అధ్యాయంలో ఉంటుంది భగవద్గీతలో. దాన్ని వివేకానందుడు బాగా ప్రచారం చేశాడు. ఇది చూడండి, కృష్ణుడు చెప్పాడు, వినండి. జ్ఞానం అనే అగ్నితో జన్మ జన్మల కర్మల్ని తగలబెట్టేయచ్చు. ఎలాగా? కర్మలన్నీ గడ్డిమేటు లాంటివి, కంగారు పడక్కల. అదేమి గని కాదమ్మా, కర్మలు కొండల్లా ఉండవు, అవేమి మట్టి కాదు, గని కాదు, రాయి కాదు, గడ్డిమేటు. గడ్డిమేటు ఎంతైనా ఉండనియండి, 6 ఎకరాల గడ్డిమేటు ఉండనియమ్మా, అరంగుళం అగ్గిపుల్ల చాలు, ఒక్క అగ్గిపుల్ల చాలు, రెండోది కూడా అక్కల, మొత్తం పోతుంది. సంచిత కర్మను తగలబెట్టేయడం అంత తేలిక. ఒకే ఒక జ్ఞానం, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, అది నేను చేయలేదు, భగవంతుడి లీలలో భాగంగా జరిగింది అనేటువంటి స్థిరమైన జ్ఞానంతో నువ్వు ఉండగలిగితే జన్మ జన్మల కర్మ పోయినట్లు లెక్క, దెబ్బకు పోయింది. ఇప్పుడు చెప్పండి, మీ డెస్టినీ మీ చేతుల్లో ఉందా లేదా? ఆయన చెప్పింది నిజమా కదా? ఎందుకు దాని గురించి ఏడుస్తారు? ఇప్పుడు చేయడం ఇష్టం లేక, మంచి పనులు చేయడం ఇష్టం లేక, చెడ్డ పనులు చేయడం మానలేక, నా కర్మ ఇలా అయింది నేను ఏం చేయను అంటే ఇంకెలా చేస్తూనే ఉంటాడు. పోనీ నీ కర్మ అలా ఉంది కదరా, నువ్వు ప్యాకెట్ కడుతున్నావు కదా, రోజు ఈవేళ మానేయమంటే నాకు వెళ్ళాలనిపిస్తోంది. అనిపిస్తోంది ఏమిటో ఆలోచించు. అనిపిస్తోందని ఎక్కడ అనిపిస్తోంది? అనిపిస్తున్నది నీకే కదా, వెళుతున్నది నువ్వే కదా, నీకు నువ్వు నచ్చ చెప్పుకోలేవా? చెప్పుకోలేడండి, బలహీనత. ఆ బలహీనతను అంగీకరించడు. నాది భరణీ నక్షత్రం, భరణీ నక్షత్రం వాళ్ళకి వ్యసనాలు ఉంటాయి. ఎవరికి లేవండి, చాలామంది భరణీ నక్షత్రం ఉన్న వాళ్ళకి లేవు. నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేయక, నీ వ్యసనాలకు నువ్వు కారణం, నీ భవిష్యత్తుకు నువ్వు కారణం, నీ బంగారు భవిష్యత్తుకు కూడా నువ్వే కారణం అని అంగీకరించు. ముందు ప్రయత్నం చేయి. ప్రయత్నాన్ని పాతిపెట్టమని ఏ గ్రంథము చెప్పదండి, సనాతన ధర్మం అసలే చెప్పదు. మనం దాన్ని పట్టుకుంటే అలాగా, దాన్ని ఆ మహానుభావుడు వెడగొట్టాడు. సంచితం తీసేపారేయండి, గడ్డిమేటది తగలబడిపోతుంది. అదే రామకృష్ణ పరమహంస కూడా చెప్తాడు, అద్వైత జ్ఞానమును కొంగున కట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు చరింపు అంటాడు ఆయన. నీ ఇష్టం వచ్చినట్టు చరించు, అద్వైత జ్ఞానంతో చేయి, ఏ పని చేసినా అంతా ఒకటే. అది ఉందా మనకి? మీరు వేరే అనుకున్నాం, మేము వేరే అనుకున్నాం, మానవమానాలు జయాపజయాలు లెక్కెట్టుకుంటున్నామే. అద్వైతం ఎక్కడుంది? ద్వైతం తప్ప. పూర్తి అద్వైత జ్ఞానంతో ఉంటే ఏం చేసినా పర్వాలేదు. వాళ్ళు వ్యసనాలు పాలినట్టుగా మనకు కనిపిస్తారు. కొంతమంది అవధూతలు ఉంటారండి, వాళ్ళు గంజాయి తాగుతారు, విచిత్రంగా సిగరెట్ కాలుస్తారు, వారు యోగులు నిస్సందేహంగా, వారికి ఉన్న జ్ఞానం ఎవరికీ లేదు. అది గంజాయి వారిని ఏం చేయదు, అలాగని మనం తాగితే కష్టం. అది వారు అవధూత స్థాయికి చేరుకున్నారు, వారికి సర్వం బ్రహ్మమయం. గోంగూర ఎంతో గంజాయి ఎంతో వాళ్ళని ఏం చేయదు. అది అన్నీ ఒక్కటే అని చెప్పడానికి సేవిస్తారు వాళ్ళు, ఎందుకని వాళ్ళకి అది వ్యసనం కాదు. మనకు అది వ్యసనం అవుతుంది. మరి మన స్థాయికి వారి స్థాయికి తేడా లేదా? మనం వారితో పోల్చుకుంటే ఎలాగా? అందుకని సంచిత కర్మ ఎలా ఉన్నా దాన్ని దగ్ధం చేయొచ్చు. ఆగామి, దాని గురించే వివేకానందుడు బాగా చెప్పాడు. ఆగామి అంటే ఎట్ టు కమ్, రాబోయే దాని గురించి బెంగ ఎందుకండి? అదెవరు నిర్ణయిస్తారండి? అంటే మన జీవితంలో ఏం చేయబోతామో కూడా జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెప్పేస్తారండి. చెప్పమనండి, చూస్తాను నేను, చెప్పమనండి. ఎలా చెప్పేస్తారండి? వాళ్ళ ఊహ అంతే. అది నువ్వు చేస్తేనే అవుతుంది, చేయకపోతే అవ్వదు. నీ జీవితాన్ని నువ్వు నిర్ణయించుకోవచ్చు. మంచి పనులే చేయరాదా? ఆగామి అంటే రాబోయే కర్మ, రాబోయే పనులు నీ చేతుల్లో లేవా? రేపొద్దున కాలేజీకి వెళ్ళాలో అక్కర్లేదో, పుస్తకాలు చదవాలో అక్కర్లేదో, నువ్వు నిర్ణయించుకోలేవా? నువ్వు వెళ్ళొద్దన్నా సరే వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళాలనుకుంటే ఆగిపోతావా? జరుగుతుందా అలాగా? నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళలేవా? ఎలాగోలా వెళతాం. కాలేజీలో ఉన్న కుర్రాడు ప్రేమలో పడ్డాడు అనుకోండి, ఆదివారం కూడా వెళ్ళిపోతాడు. ఆ ప్రేమలో విఫలమయ్యాడు అనుకోండి, సోమవారం కూడా వెళ్ళడు. జగమే మాయా బ్రతుకే మాయ. ఎందుకంటే వీడు అనుకున్న అమ్మాయి రావట్లేదు అక్కడికి. అమ్మాయి ఇచ్చింది అనుకోండి, ఆదివారం కూడా ఏమిట్రా ఇవాళ పెడుతున్నావు అంటే సండే ఎక్స్ట్రా క్లాసు. అబ్బా, అమ్మాయితో సరదాగా కాలక్షేపం చేస్తే సండే, లేదంటే మన్నాడు ఒళ్ళు మండే. మన బుద్ధి పూర్తిగా పనిచేస్తుందా లేదా? దానికి ఎందుకు మనం సాక్షిభూతంగా ఉండి అంగీకరించమండి? మన బుద్ధిలో తేడా వచ్చిందా లేదా? ఇదివరకు వెళ్ళిన వాళ్ళం ఇప్పుడు ఎందుకు కొడుతున్నాం అంత శ్రద్ధగా? లేదు, తర్వాత కొంతకాలానికి ఎందుకు మానేస్తున్నాం అంటే తేడా వచ్చింది. ఇది ఎవరికి వారు తెలుసుకోవాలి కానీ ఎవరు చెప్పేది కాదు. అంటే ఆగామి కర్మ పూర్తిగా నీ చేతుల్లో ఉంది. అదే దట్ ఈజ్ యువర్ డెస్టినీ. డెస్టినీ అంటే భవిష్యత్తు కదండి. భవిష్యత్తు నీ చేతుల్లో ఉందని చెప్పాడు, తప్పే ఉంది. ఆగామి మన చేతుల్లో ఉంది. కృష్ణుడు కూడా చెప్పాడు, మనం ఎట్టి పరిస్థితుల్లో అనుభవించవలసింది ఒకే ఒకటమ్మ, కంగారు పడకల ప్రారబ్ధం విచ్ హజ్ ఆల్రెడీ బిగన్. అది మొదలైంది. ప్రారబ్ధ కర్మ గురించి వివేక చూడమంలో శంకరాచార్య చెబుతారు, ఇక అంతకంటే గొప్పగా ఎవరో ఏం చెప్పరారు. విడిచిపెట్టిన బాణం అంటాడు ఆయన.
విడిచిపెట్టిన బాణం. బాణాన్ని విలుకాడు విడిచిపెట్టినప్పుడు ఒక విలుకాడు బాణం విడిచిపెట్టాడండి. ఒక ఏదో నీళ్లు తాగుతున్న శబ్దం వినపడింది. జంతువు అనుకున్నాడు, పులి అనుకుని విడిచిపెట్టాడు. గోవు చనిపోయింది అక్కడ. అయ్యో నేను పులి అనుకున్నాను. నువ్వు పులి అనుకున్నా చేసేది బాణం అనుకోలేదు, పులి నువ్వు అనుకున్నావు. బాణం వెళ్ళి తగిలింది. గోహత్యా పాపమే వస్తుంది కానీ పులిని చంపినటువంటి ఇది రాదు. పులిని చంపడం పాపం కాదు, క్రూర జంతువు కాబట్టి. అది కూడా అరణ్యంలో ఉండే పులి. గోవుని చంపడం ఎక్కడైనా పాపమే. కానీ బాణం అంటూ నువ్వు తెలియకుండానో తెలుసో వేసిన తర్వాత అది వెళ్ళి అక్కడ తగిలిన తర్వాత గోవైనా తగులుతుంది, పులైనా తగులుతుంది. గోవుకి పులికి తేడా నీకు తెలుసు కానీ మిత్రమా బాణానికి తెలియదు. నువ్వు అతివేగంతో వేసేసావు, తగిలింది. దాని ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే. దశరథుడు అనుభవించలేదా శ్రవణ కుమారుని చంపిన ఫలాన్ని? ఇది ప్రారంధం. అంటే ఆ ప్రారంధ కర్మ ఎలా ఉంటుందంటే వదిలిపెట్టిన బాణం. నువ్వు వదిలిపెట్టేటప్పుడు చూసుకోవాలి, అది అయిపోయింది. పూర్వజన్మది ఏదో వచ్చి ఈ జన్మలో కొన్ని అనుభవించాల్సి ఉంది. మనం అవి రోగాల రూపంలో అనుభవిస్తామో, మనోవ్యధ రూపంలో అనుభవిస్తాం. చేసేది ఏం లేదు ఇక్కడ. దానికి మనం సిద్ధమైపోవాలి. జాతకాలు చెప్పేటప్పుడు ఎప్పుడు అవి చెబుతారు. నేను ఖచ్చితంగా చెబుతున్నాను, జ్యోతిష్ శాస్త్రం పట్ల విశ్వాసంతో. సంచిత కర్మలు వాళ్ళు చెప్పలేరు, భవిష్యత్తు కర్మలు చెప్పలేరు, కానీ ప్రారంధం చెప్పేస్తారండి. ఎందుకంటే ఆ గ్రహాల లెక్కలు ఉంటాయండి. ఎందుకంటే ప్రారంధ కర్మను అనుభవించడానికి ఏ గ్రహ సంపుటి ప్రకారం పుడితే అనుభవిస్తాడో ఆ గ్రహ సంపుటి, ఆ నక్షత్రం, ఆ పాదంలోనే జీవుడు పుడతాడు ఖచ్చితంగా. మీకేమైనా అనుమానం అంటే మహాతత్వవేత్త ఓషో రాశాడు ది సీక్రెట్స్ ఆఫ్ ది హిడెన్ సీక్రెట్స్ అని. ఆ గ్రంథం చదవండి. జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన హిడెన్ సీక్రెట్స్ మహాతత్వవేత్త ఆచార్య ఓషో రాశాడు. అది చదవని తెలుస్తుంది. జీవుడే సంకల్పం, దేవుడు సంకల్పం కాదు అది. తాను ఏ నక్షత్రంలో పుట్టాలో, ఏ పాదంలో పుట్టాలో, ఏ ప్రాంతంలో పుట్టాలో జీవుడు సంకల్పం ప్రకారమే జరుగుతుంది. దేవుడికి ఇందులో ప్రమేయం లేదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో, ఆ కులంలో, ఆ మతంలో, ఆ దేశంలో మగాడుగానో ఆడదానిగానో డబ్బున్నవాళ్ళుగానో లేనివాళ్ళుగానో ఏదో ఒక రకంగా అలా పుడితేనే వీడు చేసిన కర్మలు అనుభవించే అవకాశం ఉంది. అంచేత అలాగే పుడతాడు. బల్లిలా కొన్ని బాధలు పడవలసిన వాడు బల్లిగానే పుడతాడు. బ్రాహ్మణుడుగా కొన్ని సుఖాలో బాధలో ఏవో మానాలో అవమానాలో పడవలసిన వాడు బ్రాహ్మణుడుగానే పుడతాడు. వద్దన్నా కుదరదు. అది ప్రారంభం. దాన్ని నువ్వేం చేయలేవు. అది మనం ఇప్పటికే వచ్చింది. అది ఇంకేం చేస్తాం, దాన్ని ఇంకేం చేస్తాం. అంటే దాని విషయంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి? వదిలిన బాణం ఫలితం ఇస్తుంది కదా, తప్పదంటే మనం దాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. ప్రారంధాన్ని ఎవరైనా జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెప్పి మీకు తప్పదండి, ఈ కొద్ది రోజుల్లోనే ఉందండి, ఇది తప్పదండి, ఇది ఇప్పటికే వచ్చింది నడుస్తుంది, ఇగో అది 7 ఏళ్ళు ఉంటుంది 3 ఏళ్ళు ఉంటుందని చెప్పేస్తారమ్మా దశ అని చెప్పేసి. ఆ దశను మీరు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. ఏం చేస్తే ఈ దశ పోతుంది? ఏం చేసినా పోదు. నోరు మూసుకుంటే కొంచెం తగ్గుతుంది, అది ఉంది అవకాశం. ఏం చేసినా పోదు. నోరు మూసుకుంటే కొంచెం తగ్గుతుంది. నోరు మూసుకోవడం, ఎక్కువ మాట్లాడకపోవడం, దాన్ని ఇంకా పెంచకపోవడం ఎలాంటిది తెలుసా? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోవడం లాంటిది. తుపాకీ దెబ్బ తగులుతుందని కానీ బుల్లెట్ ప్రూఫ్ వేసుకుంటే తగలదుగా, అదంటే. ప్రారంధాన్ని అలా చేసుకోవచ్చు, కొంత తగ్గించుకోవచ్చు. లేదా స్పీడ్ బ్రేకర్ లాంటిది. స్పీడ్ బ్రేకర్ ఉంది రోడ్డు మీద, పెద్ద గొప్పులో ఉంది. అక్కడ నువ్వు బాగా వేగం తగ్గించి మామూలుగా వెళ్ళావనుకో కుదుపు ఉంటుంది, ఎలాగూ ఉంటుంది, తప్పదు. పెట్టింది ఎందుకు? కుదుపు కోసమే. కానీ హాయిగా పెడతావు. నీకు అది ఏమీ లేకుండా ఎరా బాగున్నావా అనుకుంటూ బాగా స్పీడ్ పెంచావనుకో కింద పడతావు. జాతకాలు ఇంతవరకే, ఇట్ జస్ట్ ఏ స్పీడ్ బ్రేకర్. అంతకుమించి జ్యోతిష్ శాస్త్రానికి జాతకాలకు మీరు ప్రాధాన్యం ఇయ్యక్కల. ఎవరితో ఎక్కడైనా చర్చకు సిద్ధం. జాతకాలన్నీ స్పీడ్ బ్రేకర్ అంతే లెక్క. అంత భయపెట్టి చంపాల్సిన పని లేదు జనాన్ని. దానికి మనం సిద్ధంగా ఉండమంటే స్పీడ్ బ్రేకర్ ఉన్నప్పుడు నువ్వు సిద్ధంగా ఉండాలి. కానీ ఇక్కడ స్పీడ్ బ్రేకర్ పెట్టమని ఎవరు చెప్పారంటే నీవు చెప్తే పెట్టరు. అక్కడ నా స్పీడ్ నేను మానంటే గుద్దుకుంటావు, ఏడుస్తూ కూర్చో, ఎవరొద్దంటారు. మానుకోవాల్సిందే అక్కడ పద్ధతి. అంచేది రాహు మహర్దశ నడిచింది, లేకపోతే ఇంకో 3 ఏళ్ళు ఉంది, మీకు ఎంతవరకు ఇలాగే ఉంటుందండి, కొంచెం శని మహర్దశ నడుస్తుంది, కొత్త పెట్టుబడులు పెట్టకండి, ఉన్న వ్యాపారం చూసుకుంటే మానయి. పైగా అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఎవరినో భాగస్వాములను చేర్చుకోవాలి. మన శని వాళ్ళకు కూడా పట్టుకుంటుంది. నేను స్వయంగా అనుభవించిందే చెబుతాను, బాగా నాటుకుంటుంది కాబట్టి. జయాలతో పాటు అపజయాలు చెప్పాలి కదా. 93లో కాకినాడలో 6 మిత్రులతో కలిసి కాలేజీ పెట్టాను. 6 మిత్రులతో. అక్కడేవో చాలా ఇబ్బందులు వచ్చాయి. ఆర్థికంగా నష్టం రాలా, ఇబ్బందులు వచ్చాయి. 6 పెట్టాక రాదు. ఏక్ నిరంజన్, 2 సుఖీ, 3 గడబిట్, 4 చటచట్, 5 పటపట్ అన్నారు. 5 పటపట్ అంటే నేను షర్ట్ పెట్టాను అక్కడ. 6 మరి రాదా? చేసిందే తప్పు. ఏదో పోనీ దానికే ఉంది. వారు నన్ను నమ్మారు, నేను వారిని నమ్మాను. ఎందుకు అనుకోవాలి? మంచి అయితే అందరూ మంచివాళ్ళమే, చెడ్డ అయితే అందరూ చెడ్డవాళ్ళమే. నా మిత్రులు నేను ఎందుకు అనాలి? ఆర్థికంగా నష్టం రాలేదండి.
కానీ ఎప్పుడు చికాకులే, ఎప్పుడు గొడవలే. నేను అవధానాలు చేసేవాడిని, నాకు పేరు వచ్చేది, నాన్న గొడవ అయిపోయేది. పేరు వస్తుంటే గొడవ అవడం బయట అంతే. రకరకాల ఇబ్బందులు వచ్చాయి. చివరికి నేను బయటికి రావాలని అనుకున్నా. 2 ఏళ్ళు పెట్టాక నాకు ఆర్థిక నష్టం రాలే, కానీ ఈ మానసిక చికాకులు భరించలేక వీళ్ళు ఏమిటి నన్ను ఊరికే ప్రశ్నించేది, నా దారి నేను బతకగలను కదా అంటే. నాకు 2 మిత్రులు తగిలి, మీకేంటంటే మీరు అప్పటికి సహస్రావధానం కూడా చేసి అది పొరపాటు అయిపోయింది. అందుకే మీకేమిటండి శతావధానం చేసి, శతావధానం చేశారు మీరు పెట్టండి, మీకు ఎందుకు 100 మంది మీ కాలేజీలో చేరతారు. అది నమ్మేశ. అదే శని మహర్దశ అంటే. దశ ప్రభావం అంటే ప్రారంభం. అక్కడ వివేకం రాలేదు మనకి అని పెట్టేశా. ఇప్పుడు బయటకు వచ్చి నేను నిజంగా ఆ కాలేజీలోంచి బయటకు వచ్చినప్పుడు అంటే నేను పెట్టిన పెట్టుబడి కంటే నాకు కొద్దిగా లాభం వచ్చింది. మరీ ఎక్కువ రాలేదు, కొద్దిగా వచ్చింది, పర్వాలేదు, నాకు నష్టం రాలా. ఆ వచ్చింది కలిపి ఇంకో ఎకరం పొలం కూడా అమ్మేసి గరికపాటి రెసిడెన్షియల్ కళాశాలను పెట్టా, శని మహర్దశ ఉండగా. మరి శని ఊరుకుంటాడా? అప్పుడు మానసిక వ్యధ మాత్రమే ఉంది, ఇప్పుడు ఆర్థిక వ్యధ కూడా పెట్టాడు. ఈ పెట్టింది పోయింది, ఎకరం అమ్మేశాం. పిల్లలు చిన్నపిల్లలు కాదు ప్రశ్నించాలి, లేకపోతే అడిగేసేవాళ్ళే. ఇదే సరిగ్గా ఉదాహరణ. నా ఉదాహరణ చెప్తున్నా. ఓటమిని జయాన్ని రెండింటినీ ఒప్పుకోవడం నాకు అలవాటు. జయానికి నేను పూచి అని, ఓటమిని గంటను నేను వివేకానందుడు శిష్యుడిని, మొహమాటం ఏం లేదు అక్కడ అని ఒప్పుకోవాల్సింది. ఓడిపోయాం కాబట్టే గెలిచాం. ప్రతి ఓటమిని ఒక మెట్టుగా ఉపయోగించుకున్న వాడు అంతిమంగా విజయమే సాధిస్తాడు ఖచ్చితంగా. పైగా ఓడిన వాడికి ఉండే అనుభవం గెలిచిన వాడికి ఉండదు. గెలిచిన వాడు ఓట్లు లెక్కెట్టడం, నేను గెలిచాను అనుకుంటాడు. ఓడినవాడు ఏ ఊళ్ళో ఎంతమంది వేసారో లెక్కట్టేస్తాడు, ఎవడు వేయలేదు, ఎంత డబ్బులు పంచాడు అని లెక్కట్టేస్తాడు. అంచేది ఓడినవాడుకున్న లెక్కలు అనుభవం గెలిచినవాడుకు ఉండదు. ఇప్పుడు గెలిచినవాడు గెలిచిన ఆనందంలో ఉంటాడు. వీడి లెక్కతో మరోసారి బాగా జాగ్రత్త పడతా, వీళ్ళకి అనవసరంగా ఇచ్చాం, వీళ్ళని నమ్మకూడదు, వీళ్ళు మన క్యాస్ట్ కాదు, అనవసరంగా ఇచ్చాం ఏదో అనుకుంటాడు. వాడు లెక్కలు పడుకుంటాయి. గెలిచిన వాడికి ఇవన్నీ ఏముండవు, మన అదృష్టం బాగుందంటాడు ఒకటే మాట. అంతే, గెలిచిన వాడికంటే ఓడిన వాడే గొప్ప జ్ఞానం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఏ రంగంలోనైనా సరే. ఓటమికి మనం చింతించక్కల, ఓటమిని మెట్టుగా వాడుకోగలిగితే చాలు. అందుకే నేను అప్పుడు అప్పుడు కూడా చిత్రమేం చెబుతున్నా. మా గాడ్ ఫాదర్ అంటే మా నాన్నగారి తర్వాత మా పెద్దన్నయ్య విజయవాడలో ఉంటాడు. ఆయన అడిగా, అన్నయ్య నాకు వేరే కాలేజీ సొంతంగా పెట్టాలని ఉందంటే మా అన్నయ్య సరిగ్గా ఇదే మాట అన్నాడు. పాపం దేవుడు నిజంగా, ఒరే నీకు పలానా దశ నడుస్తుందిరా, నువ్వు వాళ్ళతో కలిపి ఉంటే అది వాళ్ళు కూడా పంచుకుంటారా. ఆర్థిక నష్టం అయితే లేదు కదా, మానసికంగా ఏముందిరా, కాస్త తట్టుకోవచ్చు, నువ్వు భక్తి ఉంది కదా, ఎప్పటికీ ఏదో శివానందలహరి అవి చదువుతున్నావు కదా, అవధానం చేసావు కదా, ఎందుకు వచ్చిందిరా. అలా కంటిన్యూ చేశారు అబ్బాయి 2 ఏళ్ళు. ఆ ఇబ్బందులు పడి బయటికి రాకు, నీకు తెలియదు అన్నాడు. అబ్బే చెప్పినటువంటి తమ్ముడు ఎలా అవుతాం. అబ్బే అన్న అలాగే అంటాడులే అని చెప్పి పెట్టేశాం శుభ్రంగా. సర్వమంగళ నామా సీత. ఈ 2 సంవత్సరాల్లో అందులో సంపాదించిన లాభం పోగా ఇంకా ఎకరం అమ్మేయగా ఇంకా 40,000 పైన అప్పయింది. ఇదండి సరిగ్గా జాతకాలు. నేను ఎంత నమ్ముతానో మీరు చెప్పండి. ఇలా లాజికల్గా ఉంటే నమ్మొచ్చునండి. ప్రారంధం జరిగి తీరుతుంది, దానికి మనం సిద్ధపడాలి, కానీ కొత్త ప్రయోగాలు చేయొద్దు. అంటే నేను అక్కడే ఉండి ఆ మిత్రులతోనే కాస్త ఏదో సర్దుకోవడం ఏదో జరిగి ఉంటే నాకు ఆర్థిక నష్టం వచ్చేది కాదు. మానసికమైన దుఃఖం ఇప్పుడు తప్ప ఇంకా రెట్టింపైంది. ఇప్పుడు ఎందుకంటే ప్రతి నెల 1వ తారీఖు వస్తుంటే వణుకొచ్చేది. 70,000 కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి? పిల్లలేమో 100 మంది కూడా లేరు. ఇందులో మళ్ళీ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, ఒక్కో దాంట్లో ఇద్దరే. శతావధానం చేసినందుకు 100 మంది కూడా చేరలా, 80 మందే చేరారు. నేను అప్పుడు సలహా ఇచ్చిన వాడిని అడిగాను, ఏమైనా 100 మంది చేరతారన్నావు కదంటే, మాస్టర్లు చేరతారని చెప్పి ఆ పిల్లలు కాదన్నాడు. మాస్టర్లు ఎందుకు జీతాలకా? కర్మ సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విధానం